గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందంలో ఉన్నాం. 7వ స్కందాన్ని మనం 23 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. 24వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకన కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణంతిక్తమప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నిన్న చదువుకున్నాం. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు. ఏమేమి నేర్చుకున్నావయ్యా? ఒకసారి వచ్చాడు, ఒకసారి విష్ణువుని పోగుడే వెళ్ళాడు. ఇలా లాభం లేదు, వీడిని బాగా దండించి బాగా చదువు చెప్పండి అని శుక్రాచార్యుడు పుత్రులైన చండామార్కుల గురువులుగా చండు అమార్కులు చండామార్కులు వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళు మళ్ళీ బుద్ధిగా అన్నీ చెప్పి తీసుకొస్తే చెప్తున్నాడు, గురువుగారు చెప్పినవన్నీ చదువుకున్నాను. అవే కాకుండా నాకు కావలసినవన్నీ కూడా నేను చదువుకున్నాను. చదువులలో ఉన్న మర్మం అంతా కూడా చదివాను తండ్రి అని చెప్పాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మనో నెరుకయన్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. ఏంటి ఆ చదువుల్లో మర్మం అంతా వివరించి చెప్తున్నాడు. చదువుల్లో మర్మం ఏం తెలుసుకున్నాను నేనంటే, ఏమిటవి? నవవిధ భక్తులు ఉన్నాయే, ఆయన్ని కీర్తించడం, వినటం, ఆయనకి దాసుడిగా ఉండటం, ఎవరికి? విష్ణుమూర్తికి. ఆయనకి వందనం చేయటం, ఆయన్ని అర్చన చేయటం, ఆయనకి సేవ చేయటం, ఆయన్ని పరమాత్మగా భావించడం, ఆయన్ని ఎప్పుడు చింతించడం, ఈ నవవిధ భక్తి మార్గములు ఇవి మర్మం అని తెలుసుకున్నాను. చదువుల్లో ఉన్న మర్మం ఇది అని. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గ్రంథముల్ హరిభక్తిర్వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా. వదనామాచ్యుడు ఇదిగో ఇటువంటి పద్యాల వల్ల ప్రఖ్యాతి పొందాడు. అందరి నాలుకల్లో, తెలుగువాడు అన్న అందరి నాలుకల్లో కూడా ఎప్పుడు ఈ పద్యాలు దొర్లుతూ ఉండాయన్నమాట. అందుకో అంత సురక్షితంగా ఆయన మన హృదయాల్లో ఉండిపోయాడు పోతనామాచుడు. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా సురరక్షకుని చూచు చూడ్కులు శేషసాయికి మొక్కు శిరము. మనం ధనుర్మాసం అప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఆ శ్లోకానికి మక్కికి ట్రాన్స్లేషన్ అన్నమాట. ఈ కరములు ఏమిటి, ఈ శిరములు ఏం చేయాలి అని చెప్తారు. మరి విష్ణునాకంచు వీనులు మధువైరి తవిలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభిని బహు చెప్పెడి గురుడు తండ్రి హరిచేరుమని ఏడి తండ్రి అంటే ఇండైరెక్ట్గా నువ్వు కాదు తండ్రివి, నువ్వు హరిని పూజించవద్దంటున్నావు,
కానీ తండ్రి అంటే ఎవరంటే హరిని ఎప్పుడూ కూడా చేరు, ఆయనలో చేరు అని చెప్పే తండ్రి తండ్రి అని చెప్తున్నాడు. కంజాక్షునికి కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుతంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. రేపు కొనసాగిద్దాం 25వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం.